లేకపోతే సో ఉద్యోగం అన్నటువంటిది. ఆ తర్వాత దాని మీద పొద్దునుంచి సాయంత్రం దాకా అలా సోషల్ మీడియా ప్రొజెక్షన్ జరిగింది. అలా పేపర్లు, టీవీలు, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ అన్నిట్లో హడావిడి పొద్దునుంచి సాయంత్రం దాకా. సాయంత్రం ఈయన ఒక ట్వీట్ చేస్తారు. అది ఆ రోజున జరిగింది చూసాం గదా! మనం కళ్ళెదురుగుండా చూస్తున్నాం ఇప్పుడు. ఆ రోజునే నేను ప్రస్తావించాను. అట్లాగే ఆ రోజున ఇతను చెప్పుకునేవాడు కాదు. ఎంతసేపటికి అదేదో ఒక సీఈఓ గనక తన పనిలో ఒక వీఐపీ వచ్చాడు మాట్లాడాం అయిపోయింది అన్నట్టుగానే చేశాడు. అది లక్షలకు ఇప్పుడు ఆ డేటా సెంటర్‌ది ఆ రోజు నేను వీడియోలు చేశాను. దీంతో ఇట్లా వస్తది రాష్ట్రానికి అన్నటువంటిది. అట్లాగే అదానీతో పవర్ సెంటర్ గురించి, ఏది కరెంటు ఉత్పత్తి కేంద్రాల గురించి, షిరిడి సాయి వాళ్ళకి సంబంధించింది కావచ్చు. ఇవన్నీ ఆ రోజునే మాట్లాడాము. నేనైతే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎవరు చేసినా దాన్ని హైలైట్ చేస్తా. ఎందుకంటే రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు అన్నప్పుడు దాన్ని ఇప్పుడు ఎందుకు హైదరాబాద్‌లో ఎళ్ళకుండా ఇవాల్టికి కూడా ఇక్కడ కూర్చుంటోంది? మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గ్రోత్ గురించి మనం ఆలోచించకపోతే భవిష్యత్ తరాల్ని మనం నాశనం చేసినోళ్ళం అవుతాం. ఎందుకంటే ఇక్కడ రాజకీయాల్లో పడిపోయి వీళ్ళు అసలు విషయాలను చూసుకోరు ఎంతసేపటికి గూడా. ప అక్కడ హైదరాబాద్‌లో జాబ్స్ వదులుకొని ఇక్కడికి ఏపీ 24/7కి ఎందుకొచ్చాం ఆ టైంలో గూడా. అవును. అంటే అవును. అదే రీజను. ఇక్కడ ఛానెల్స్ డెవలప్ అయితే. ఎందుకంటే 2 రాష్ట్రాల ప్రయోజనాల్లో తెలంగాణకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాయి మీడియాలన్నీ గూడా. ఎందుకని? అక్కడ వాళ్ళకి హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కాబట్టి. ఆంధ్ర గురించి అది లేదు కాబట్టి ఇప్పటికే సమస్య. సరే చంద్రబాబు గారు ఉన్నప్పుడు ప్రొసెస్ ఇస్తారు. మిగతా టైంలో ఆగిపోతుంది. బట్ ఇక్కడ దీనికంటూ